నుంచి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం. వాళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్కు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి 1 నుండి వీటన్నిటిని అమలు చేసి హోంగార్డ్స్ను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈరోజు హోంగార్డ్స్ నుంచి డీజీపీ వరకు వాళ్ళు గంటలు లెక్క పెట్టకుండా రోజుకు 24 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. దాంతో వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల మీద కుటుంబానికి సమయం ఇయ్యలేకపోతున్నారు. కుటుంబానికి సమయం ఇయ్యలేని పోలీసు అధికారుల పిల్లలు, అది డీజీపీ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, అన్ని హైరార్కీలో వాళ్ళ పిల్లలకు సరైన విద్య, సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఆలోచన చేసిన, నేను డిఫెన్స్ కమిటీలో కూడా మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ లెవెల్లో, లేకపోతే సైనిక్ స్కూల్ లెవెల్లో, లేకపోతే ఈరోజు కేంద్రీయ విద్యాలయ లెవెల్లో పోలీసులకు కూడా స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి గ్రేహాండ్స్ దగ్గర 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంతకంటే మంచి విద్యా ప్రమాణాలకు ఉండే విధంగా ప్రతి కార్పొరేట్ స్కూల్తో పోటీ పడే విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని తలదన్నే విధంగా ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని వచ్చే అకాడమిక్ ఇయర్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 50 ఎకరాలలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఏ అధికారి పిల్లలైనా అందరూ సమానంగా, అందరూ ఒకే దగ్గర చదువుకొని ఒక మంచి భవిష్యత్తులో ఎట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మాది ఎన్డీఏ అని చెప్పుకుంటున్నారో, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మేము సైనిక్ స్కూల్ పిల్లలమని చెప్పుకుంటున్నారో, భవిష్యత్తులో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు ఇంత కష్టపడి ఇంత త్యాగం చేసి మీరు సర్వం వడ్డీ శాంతి భద్రతలను కాపాడితే మీ పిల్లలకు ఉన్నతమైన చదువులు అందించకపోతే ఆ ప్రభుత్వాలు విఫలమైనట్టే. అందుకే ఈరోజు పోలీస్ శాఖ సిబ్బందిని దాదాపుగా హోంగార్డ్స్తో సహా లెక్క పెడితే 90 నుంచి 94 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఈ 90 నుంచి 94 వేల సిబ్బంది 4 కోట్ల ప్రజల్ని కాపాడడమే కాదు, సైబర్ క్రైమ్లో, డ్రగ్స్లో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నియంత్రించడంలో ఈ దేశానికే తలమానికంగా పనిచేస్తున్నారు. సైబర్ క్రైమ్లో నేషనల్ లెవెల్లో హోమ్ మినిస్టర్ అమిత్ షాతోని అవార్డు మన తెలంగాణ సైబర్ క్రైమ్ అందుకున్నది. అదేవిధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో దేశంలో ఎక్కడ జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ఇతర రాష్ట్రాలు మన రాష్ట్ర పోలీసు వైపే చూస్తున్నారు. సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా, చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని. ఇంత గొప్పగా సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందిని అన్ని రకాలుగా ఆదుకొని అన్ని రకాల వసతులను వాళ్ళకు అందజేసి ఆత్మగౌరవంతో రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకందరికీ అవకాశాలు కల్పిస్తుంది. నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు, ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని
ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు హత్యలు చేసిన వాళ్ళకు